లాలీపాప్స్కి కావాల్సిన పదార్థాలు ముందుగా 1/2 కిలో చికెన్ కడిగి తీసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకొని మిక్స్ చేయాలి. 1.5 స్పూన్. 1 స్పూన్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ వెనిగర్ లేనప్పుడు నిమ్మరసం అయినా వాడుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ షెజ్వాన్ సాస్. అన్నీ కలిపి మిక్సింగ్ చేసుకోవాలి. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దీనికి టేస్ట్ అన్నీ బాగా తగలదు. ఉప్పు, కారం, మసాలా మనం అన్నీ వేసినవన్నీ బాగా దానికి టేస్ట్ ఉంటుంది, టేస్టీగా. అవర్ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత 4 టీ స్పూన్ మైదా, ఫ్లవర్ 3 టేబుల్ స్పూన్, ఫుడ్ కలర్ కొంచెం కావాలంటే వేసుకోవచ్చు, వద్దంటే వద్దు. ఇప్పుడు అన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి. అన్నీ మిక్స్ చేసిన తర్వాత ఇలా ఉండాలి థిక్నెస్. గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకోవాలి. ఒక పాట పాడండి అత్తయ్య. నువ్వు కాగేదో ఏం పాట పాడాలి సిరి? ఏదో ఒకటి పాడండి అత్తయ్య. సరే అయితే ఒక 4 లైన్లు పాడతా, విను. దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న ఇల్లలికి బొట్టు పెట్టి నగన్న ఇంట మల్లెలు జల్లి నగన్న కోలాట మాడిపోరా నగన్న దివ్య సుందర నాగో నగన్న. అంటే నాకు వచ్చేది తెలుగు సరిగ్గా రాదు, కన్నడ వస్తుంది. ఆయన అలాగే పాడుతున్నా. బాగా పాడారు అత్తయ్య, బాగుంది. థ్యాంక్స్ సిరి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి. కింద మాడిపోకుండా ఇట్లా కలుపుకుంటా ఉండాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్ని పీసెస్ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా ఉండాలి ఇలా. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. బాండాలు వేడెక్కిన తర్వాత చిన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు వేయాలి, చాప్ చేసుకోండి. క్యాప్సికమ్ వేసుకోవాలి, చాప్ చేసి పెట్టుకొని. నెక్స్ట్ 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ షెజ్వాన్ సాస్, టీ స్పూన్ కార్న్ఫ్లవర్ వాటర్ వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ముక్కలన్నీ దీంట్లోకి వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు, జీడిపప్పు, నువ్వులు కొంచెం, వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
చూసారు కదా ఫ్రెండ్స్, రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలీపాప్స్ ఎలా చేయాలో అని. చూసారు కదా ఫ్రెండ్స్, మన దాబా స్టైల్ చికెన్ లాలీపాప్స్ ఎలా వచ్చాయో. ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. బాయ్.